త్వరగా సంతకాలు పెట్టేస్తే ఈ సుధాకర్ని బయటికి పంపించి లోపల తలుపులకి గడిపెట్టుకోవచ్చు. త్వరగా కానీ. సుధాకర్ గారు, మీరు టీ కాఫీ ఏదైనా తీసుకుంటే బాగుంటుందండి. వద్దులేండి. చూడండి సార్, మనం పోలీసులమని వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు సార్. మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఏ ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోకండి. ఓకే సార్. పదండి. ఎవరు మీరు? మేము రాయలసీమ నుంచి వచ్చుండాం. ఇక్కడికి ఎందుకు వచ్చినారు? అమ్మాయిల్ని విషకనిగా మారుస్తావని కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఎక్కడ చూసినా నీ పేరు మారుమోగిపోతా ఉంది. నువ్వేనా నాగభైరవా? నీతో పాటు విద్య నేర్చుకున్న ఒక సామే మీ గురించి నాకు చెప్పుండాళ్లే. ఇప్పుడు మీకు నాతో ఏం పని? మా శత్రువు మాకంటే బలవంతుడై ఉండాడిప్పుడు. మేమెక్కడ దొరికినా చంపాలని చూస్తా ఉండాడు. ఒక అమ్మాయిని విషకనీగా మార్చి ఆ అమ్మాయిని వాడి మీద ప్రయోగించి వాడు మమ్మల్ని చంపేలోపు మేమే వాడిని చంపాలి. మీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో, మా పని మాత్రం జరిగిపోవాలా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ విషకన్యని వెతకడానికి డబ్బు కావాలి. వీళ్ళ పని చేసి పెడితే నాకు కావలసిన డబ్బు వస్తుంది. తమ పని చేసి పెట్టడానికి నాకే అభ్యంతరం లేదు. కాస్తంత ఖర్చెక్కువవుతుంది. మీరు భరించగలరా? మరి చెప్పినాం గదా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మాకు మా శత్రువు చావే కావాలా. సరే, ఇంతకీ పని ఎక్కడ చెయ్యాలి? మేమిక్కడే దగ్గరలో ఒక హోటల్ రూంలో దిగుండాము. మరి ఆ పని ఆ రూంలోనే చేయాలా? సరే, పదండి. రండి. చాలా థ్యాంక్స్ అండి. కొంచెం బయట వరకు వస్తారండి, ఆ పాము మమ్మల్ని భయపెడుతుంది. నేనుండగా పాము రాదు, ఏమీ రాదు. మీరు రండి. సరే అండి. పామేదిరా? మీరేం భయపడకండి. పాము వెళ్ళిపోయింది. చూశారు కదా, ఎక్కడా లేదు. మీరింక వెళ్ళండి.
వెళ్తామండి. అమ్మా, ఉదయ్ వెళ్ళిపోయాడు. ఐశ్వర్య గారు, మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెడుతున్నానండి. నువ్వేం ఫీల్ అవ్వక అమూల్య. నువ్వెలాగో ఇక్కడి నుంచి 24 గంటల్లో వెళ్ళిపోతున్నావు కదా, అప్పటి వరకే కదా ఈ ఇబ్బంది అంతా. ఉదయ్కి నేను గెస్ట్ హౌస్ లో ఉంటున్నానని తెలుసు గాని ఇదే గెస్ట్ హౌస్ లో ఉంటున్నానని తెలీదు. అందువల్ల మనం దొరకలేదు. సరే సరే పద, మనం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏదో హోటల్లో రూమ్ అన్నారు, ఇదేంటి పాతబడిపోయిన ఇల్లా ఉంది? బయటికి అట్టనే ఉంటది, లోపల చాలా బాగుంటది. మీరు రండి. విషకన్యని చెయ్యాలన్నారు, ఎవరూ లేరేంటిక్కడ? మీరిక్కడే ఉండండి, మేము వెళ్ళి కన్నీని తీసుకుని వస్తాం. సరే. మీరు పోలీసులా? అవునరా, పోలీసులమే. పోలీసులమంటే నువ్వు రావు కదా, అందుకే ఇలా తీసుకురావాల్సి వచ్చింది. రాయ్, నీకు విషయం చెప్పాలి. ఒక అమ్మాయి విషకన్యగా మారి ఈ హైదరాబాదులో తిరుగుతుంది. ఆ అమ్మాయి నలుగురిని కొరికి చంపింది. ఆ అమ్మాయిని నువ్వే విషకన్యగా మార్చావని మా అనుమానం. అయ్యో, సత్య ప్రమాణంగా చెబుతున్నాను, నాకంత శక్తి లేదు. ఏదో చిన్న చిన్న పని చేయగలను గాని అంతమందిని చంపే విషకన్యం చేసే శక్తి నాలో లేదు. నా వల్ల కాదు. నువ్వు చేయకపోయినా ఎవరు చేశారనేది నీకు తెలిసే ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు. నిజమండి, నాకు తెలీదండి. నీ మంచి కోసమే చెప్తున్నావు, మర్యాదగా నిజం చెప్పు. ఓయమ్మో, నేనిలా ఇరుక్కుపోయానేంటి? వీళ్ళు పోలీసులే అన్న విషయం ముందే తెలిసి ఉంటే ఏదో ఒక మాయ చేసి ముందే తప్పించుకునేవాణ్ణి. వీళ్ళు చాలా తెలివిగా నన్ను ఇరికించారే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు. చెప్తావా, మా స్టైల్లో చెప్పించమంటావా? నేనీ పని చేయలేదండి. అలాగే ఎవరు చేశారో కూడా నాకు తెలీదు. నన్ను నమ్మండి. వీడిలా మాటలతో చెప్తే నిజం చెప్పేలా లేడు. మన పని మనం మొదలు పెట్టాల్సిందే. తెలీదు. చెప్పరా, ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. ఆ అమ్మాయిని విషకన్యగా మార్చింది నేనే, కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు సార్. నేను కూడా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాను సార్. తన కోసమే పూజలు చేస్తున్నాను. తొందరలో కనబడుతుంది. కనబడగానే తీసుకొని మీ దగ్గరికే వస్తాను సార్. నన్ను నమ్మండి సార్. రాయ్, ఆ అమ్మాయిని నువ్వు పట్టుకోగానే మాకు అప్పగించకపోతే నువ్వు ఎక్కడున్నా సరే మేము నిన్ను పట్టుకొని ఎన్కౌంటర్ చేసేస్తాం. గుర్తుపెట్టుకో. మీ పోలీసు సంగతి నాకు తెలుసు కదండి. ఇప్పుడు నేను చూశానుగా. తీసుకురాకపోతే నువ్వు మాయలు మంత్రాలు చేయడం కాదు, మేమే నిన్ను చంపి నీ బాడీని మాయం చేస్తాం. జాగ్రత్త. అలాగే సార్, తీసుకొస్తాను సార్. వెళ్ళు.
రాయ్ మీకా ఐశ్వర్య ఎంత అవసరమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అంతకంటే ఎక్కువ అవసరం రా. ఐశ్వర్య ద్వారా దైవ సత్వాన్ని స్వాధీనం చేసుకుని ఈ ప్రపంచానికి రాజునయ్యాక అప్పుడు చెప్తాన్రా మీ పని. ఏంటి జంబో ఇంకా ఆలోచిస్తున్నావు? చూడు నీకోసం ఎన్ని వెరైటీలు తీసుకొచ్చాను. ఇదేమో చికెన్ బిర్యానీ, ఇది మటన్ కీమా, నాటుకోడి కూర, కొర్రమీన పులుసు, ఇదేమో పులస. ఇవన్నీ నీకే. తిను జంబో, తిను. నేనేం తిన్ను. అదేంటి తిన్నంటున్నావు? ఇవన్నీ తీసుకొచ్చింది నీకోసమే. నన్ను అడగకుండా ఎవరు తీసుకురమ్మన్నారు? నేను తిన్ను. అలా అంటావేంటి జంబో? పులి జింక మీద అలుగుతుందా? అలాగే నువ్వు వీటి మీద అలగడం ఏంటి? తిను. నా చెల్లెలు కనపడే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ప్రతిజ్ఞ చేశాను. ముందు ఇవన్నీ కడిచి తీసే. జంబో, అమ్మ కోసం మనం వెతకని చోటంటూ లేదు. కానీ అమ్మకి తెలుసు మనకెప్పుడు కనిపించాలో. నీ భాష ఏంటో ఓసారి అర్థమయ్యే చావదు. అదే జంబో, అమ్మని వెతకాలంటే శక్తి కావాలి కదా. నా చెల్లెల కోసం నేను ఉపవాసం చేస్తున్నాను. నన్ను ఎలా తినమంటావు? నా మాట విని తినేయ్. నేను తినను కాక తినను అంతే. ఈ నాటుకోడి కూరని చూడు, స్పెషల్ మసాలాతో స్పెషల్ గా తయారు చేశారు. ఎంత గుమగుమలాడిపోతుంది. ఆహా, అబ్బా, ఈ మటన్ కీమా చూడు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఇంకెలా ఉంటుందో. బాబా బాబా బాబా, ఈ చేపల పులుసు చూడు, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందని బయట టాక్. ఇంకా ఈ బిర్యానీని చూస్తుంటే ఉన్న ఆకలి కాస్త రెట్టింపు అవుతుంది. నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి ఇప్పుడు తినాలనుందా తినలేకపోతున్నాను. లేదంటేనా ఒక చూపు చూసేవాడిని. చూడదై, నువ్వు నన్ను టెంప్ట్ చేయాలని ప్రయత్నించుకో. నువ్వు నన్ను ఎంత టెంప్ట్ చేసినా నేను టెంప్ట్ అవను. సరే, నీ ఇష్టం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తిను. నేను వెళ్తాను. తినకూడదు. చెల్లెమ్మ దొరికే వరకు ఏమీ తినకూడదు. మా చెల్లెల ఫోటోని దేవతలాగా ఇంట్లో పెట్టుకున్నాడు ఈ ఉదయ్. చీరని డిజైన్ ని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను?
అమూల్య 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 ఏంటి ఐశ్వర్య గారు చెప్తానుండు ముందు స్వీట్ తిను ఏంటి ఐశ్వర్య గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదిగో నీ పాస్పోర్ట్ వీసా టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి. రేపే నువ్వు న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నావు. చాలా థ్యాంక్స్ ఐశ్వర్య గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఏమాత్రం దానికే థ్యాంక్స్ ఏంటి అమూల్య? మనిద్దరి మధ్య థ్యాంక్స్ ఉండకూడదు, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. అర్థమైందా? ఈ చీరని ఈ డిజైన్ ని ఎక్కడో చూశానే, ఎక్కడబ్బా, ఎక్కడ చాలా దగ్గరగా చూశాను. ఎక్కడ ఈ చీర డిజైన్ చాలా బాగుందే. ఐశ్వర్యకి ఈ మధ్య తను ఆడదాన్నని అర్థమైందన్నమాట. మంచి డిజైన్ చీరలు కూడా కడుతుంది. ఎస్, అక్కడే చూశాను, అక్కడే చూశాను. ఖచ్చితంగా ఈ ఫోటోలో చెల్లెమ్మ కట్టుకున్న డిజైన్ చీర, ఆ రోజు నేను చూసిన డిజైన్ చీర ఇది ఒక్కటే. ఒకవేళ చెల్లెమ్మ ఆ గెస్ట్ హౌస్ లోనే ఉందా? ఏమైంది ఐశ్వర్య గారు, ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఏం లేదమూల్య, పార్తూ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా కాపురం చేసుకోవాలని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా చేతులతోనే మిమ్మల్ని విడగొట్టాల్సి వస్తుంది. అది నాకు చాలా బాధగా ఉంది. అంటే ఐశ్వర్య దగ్గరే నా చెల్లెలు ఉందన్నమాట. ఐశ్వర్య అమూల్యను అక్కడ దాచిపెట్టిందన్నమాట. అయ్యో ఐశ్వర్య గారు, అలాంటిదేమీ మనసులో పెట్టుకోకండి. నా రిక్వెస్ట్ వల్లే కదా మీరిదంతా చేస్తున్నారు. ఈ విషయంలో మీది ఎలాంటి తప్పు లేదు. మీకైనా నాకైనా పార్థు గారు ప్రాణాలతో సంతోషంగా ఉండడమే కదండి ముఖ్యం. ఈ విషయం ఉదయకి చెప్తే వద్దు, నేనెళ్ళి చాటుగా చూసి చెల్లెమ్మ అక్కడే ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉదయ్ పార్థులకు ఫోన్ చేసి చెప్తాను. ఐశ్వర్య, సరే పదమూల్య, నీ ప్రయాణానికి సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పద 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 రా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఐశ్వర్య గారు? మనం రెగ్యులర్ గా తినేవి అక్కడేం దొరుకుతాయి, అందుకే ఇవన్నీ కూడా ఉండాలి.
అమ్మయ్యా, పచ్చడి ప్యాకింగ్ అయితే అయిపోయింది. పచ్చళ్ళంటే సరే ఐశ్వర్య గారు, కానీ జంతికలు జీళ్ళు ఇవన్నీ కూడా ప్యాక్ చేశారెందుకు? అయ్యో నీకు తెలీదు, అక్కడ నీకు బోర్ కొట్టకుండా తినడానికి ఇవుంటాయి. చెల్లెమ్మ ఇక్కడే ఉంది. నేను అనుమానించిందే నిజమైంది. చెల్లెమ్మ నీ దగ్గర పెట్టుకుని ఎంత నాటకం ఆడుతున్నావే ఐశ్వర్య. అమూల్య, నువ్వు న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నాతో స్కైప్ లో మాట్లాడుతూ ఉండాలి. అలాగే. ఇప్పుడే ఈ విషయం పార్థవదేలకు చెప్పి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాను.